శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. మొట్టమొదటి భగవద్గీత మొదలు పెడుతున్నప్పుడు విషాదంలో నుంచి ఇది ప్రారంభం కాబోతోంది. సామాన్యంగా ప్రతి మానవుడు ఏమనుకుంటాడంటే తనకి కష్టం సంభవించినప్పుడు ఏదో నష్టం జరగబోతున్నది అని. కానీ భగవద్గీత ఏం చెప్తోంది అంటే ఆ కష్టము ఒక యోగప్రదమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి పరమాత్మ సందర్శనానికి నాందిగా రూపొందుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే ఏ మానవుడు తనకు కలిగినటువంటి కష్టాన్ని అది కష్టం కింద భావించడానికి వీల్లేదు. అది కేవలము తన కర్మ పరిపక్వత చెంది ఒక అద్భుతమైన మార్గంలోకి వెళ్ళటానికి ఒక ప్రథమ సోపానమని గుర్తించినప్పుడు మనము కష్టము అనేది యాక్చువల్గా ఈ సంసారంలో కష్టం అనేది లేదని గ్రహించుకోవచ్చు. అదే భగవద్గీత అంతా మనకి ఉద్బోధిస్తున్నటువంటి పరమమైన సత్యం. ఇకపోతే ఇందాక ఆచార్య దేవులు చెప్పినట్లుగా ఇదంతా కూడా యోగశాస్త్రము, బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి యోగశాస్త్రము, అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశము. యోగశాస్త్రము ఉపనిషత్తుల యొక్క సారాంశము. తర్వాత యోగము అనేటటువంటిది ప్రతి మనిషి చేయవలసినటువంటి విషయం. ఈ యోగం మనం దేంతో చేస్తాం? మనకి ఉన్నటువంటి ఈ శరీరంతో, ఈ మనసుతోటి, మనసుని శరీరాన్ని నియంత్రించి చేసేటటువంటిదే, నియంత్రించి లేకపోతే ఒక క్రమబద్ధంగా నడిపి చేసేటటువంటిదే ఈ యోగ శాస్త్రం అని అనపడుతోంది. కాబట్టి ఒక చిన్న విషయం శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రతి మంత్రము లేక ప్రతి శ్లోకము, భగవద్గీతలో చెప్పినటువంటి ప్రతి మంత్రము, శ్లోకము మన శరీరానికి అన్వయించుకుంటూ మొట్టమొదటగా స్థూల రూపంలో ఒక కథ రూపేణా ఇది జరుగుతూ ఉంటుంది. భగవద్గీత అంతా ఒక కథ. ఎలాగా అర్జునుడికి కృష్ణుడికి జరిగినటువంటి సంవాద రూపము, దానికి వెనకాల ఉన్నటువంటి భారతం అనేటటువంటి మహావేదం, పంచమ వేదము అనేటటువంటి ఒక కథ రూపేణా ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కథ అంతా కూడా మనిషి యొక్క శరీరానికి, మనిషి తనలో తాను అంతర్యుద్ధం చేసుకుంటున్నటువంటి విషయానికి సంబంధించినటువంటిది. కాబట్టి సాధకులందరూ కూడా దీనిని ఒక గీతగా పారాయణ చేస్తూనే అది శరీరానికి ఏ విధంగా అన్వయింపబడుతున్నది అని సూక్ష్మ దృష్టితో సునిశితంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలని మా ప్రార్థన. అయితే వీలైనప్పుడల్లా కూడా మేము కూడా అది శరీరానికి ఎట్లా అన్వయింపబడుతుంది అనే విషయం చెప్తూనే ఉంటాం. కానీ ఇది ప్రతిదీ కూడా అసలు ఈ యోగ మార్గంలో సాధన లేని వారికి ఒక కథ రూపేణా చెప్తేనే అది అతుకుతుంది. కానీ యోగ రూపేణా చెప్పినప్పుడు అది అంత బాగా అతకదు. కాబట్టి కథ రూపేణా అప్పుడప్పుడు చిన్నగా యోగ విషయాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే సాధకులు ఇది విని కేవలం కథ కాదు, ఇది నా శరీరానికి ఎలా అన్వయింపబడుతుంది అని మేము పరిశోధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పరమాత్ముడే మనకి ఈ మంత్రాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలని గోచరింపచేస్తాడు.
సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు భగవద్గీత యొక్క ఉత్పత్తి, దానికి గల ఆవశ్యకత, అది ఏ సందర్భంలో ఈ భగవద్గీత అనేది ఉద్భవించబడింది, తరువాత ఆ భగవద్గీత యొక్క ఆవశ్యకత 5000 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ మానవాళికి ఏ విధంగా అత్యంత అవసరం అనేటువంటి విషయాన్ని మనం ఒక కొద్దిసేపు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా మానవుడు 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఆఖరిదైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అయినటువంటి మానవ జన్మకి రావడం జరిగింది. ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత పరమేశ్వరుడు యొక్క సృష్టి క్రమంలో ఇతనిలో 3 లక్షణాలు, మొదట యోగమాయ, దానిపైన 3 లక్షణాలతో 3 గుణాలతో ప్రతి మానవుడు జన్మించడం జరుగుతోంది. మిగతా జన్మల యొక్క జీవుల యొక్క జన్మరాశుల గురించి మనం ఉన్నప్పటికీ ప్రధానంగా మానవ జన్మ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, ఈ జన్మలో మాత్రమే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము లేక బుద్ధి అనేటువంటి దాన్ని ఆయన మానవులందరికీ పరమేశ్వరుడు ఇవ్వడం వలన దాన్ని ఉపయోగించుకుంటూ సరైన మార్గంలో మానవుడు తన జీవన మనుగడని సాగిస్తూ తను చేరుకోవాల్సినటువంటి పరమపదం భగవంతుణ్ణి చేరడానికి ఈ మానవ జన్మ ఒక ఉపకరణంలాగా ఉపయోగపడాలన్నటువంటి సదుద్దేశంతో మానవుడు తనవాడుగా మారి తనతో కలిసిపోవాలన్నటువంటి ఆశయంతో ఈ మానవ జన్మ మనందరికీ ప్రసాదింపబడింది. అయితే ఇందాక మనవి చేసినట్టుగా ప్రధానంగా 3 గుణాల ఆధారంగా మనం జన్మ తీసుకోవడం జరగడం వలన మొట్టమొదటిగా తమో గుణం, రెండవది రజోగుణం, మూడవది సత్వగుణం. అయితే ఈ 3 గుణాల యొక్క అవసరం మానవ జాతికి పూర్తిగా ఉంది. ఎందుకంటే తమో గుణం యొక్క విశేషం ఏమిటి అంటే అది అవిద్య, అజ్ఞానము, చీకటి, మూర్ఖత్వం, అలసత్వం, ఇవన్నీ కూడా లక్షణాలు. అనగా మానవుడు తనేమిటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ శరీరంలో నుంచి పుట్టి ఆ అధో యోనుల్లోనే జీవితాన్ని గడుపుకుంటూ ఊర్ధ్వగమనం లేకుండా తిరోగమనంలోనే ఉంటూ తన జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ జరుగుతోంది. అయితే ఇది అవసరం లేదా అంటే ఈ గుణం అవసరమే. ఎందుకంటే మానవుడు కష్టపడి పని చేసిన తర్వాత విశ్రాంతి అవసరం శరీరానికి, మనసుకి కూడా. అందువలన తమో గుణం ఉపయోగపడుతుంది. అయితే అటువంటి ఉపయోగకరమైనటువంటి తమో గుణాన్ని మానవులు ఎల్లప్పుడూ అదే స్థితిలో ఉండడానికి ఉపయోగించుకుంటున్నారు. అక్కడ జరుగుతోంది చిన్న పొరపాటు. దీని తర్వాత ఉన్నటువంటిది రజోగుణం. ఈ రజోగుణం అనేది ఎక్కువగా మానవ జన్మకు వచ్చిన వాళ్ళందరికీ అత్యంత ప్రభావయుతంగా ఉండేటువంటి గుణం రజోగుణం. ఈ రజోగుణం వలనే మానవుడు పని చేయగలుగుతాడు. కర్మ చేయాలంటే రజోగుణం ఉండాలి. కర్మ చేయకుండా ఎవరు మానవులు ఇప్పుడు ఉండే అవకాశం లేదు. అందువలనే మానవ జన్మకు వచ్చే వాళ్ళందరికీ రజోగుణం చాలా ప్రాచుర్యంగా ఉండేటువంటి, ప్రభావవంతంగా ఉండేటువంటి అవకాశాన్ని చూసి వాళ్ళకి మానవ జన్మ ఇవ్వబడుతుంది. అయితే దీన్ని ఈ కర్మ చేయడం లేకుండా ఎవరు ఉండలేరు కనుక కర్మ చేసేటప్పుడు
ఉచితానుచితాలు చూసి కర్మ చేయాలి. ఆ శక్తి మనకు ఇవ్వబడింది. అయితే మనం కేవలం ఈ కర్మ చేసేటప్పుడు కేవలం మన యొక్క స్వార్థ బుద్ధితో అంతా కనబడిందల్లా నాకే కావాలనేటువంటి దుర్మార్గంలోకి వెళ్ళి ఉచితానుచితాల యొక్క విచక్షణ కోల్పోయి మనం కొన్ని పాప పనులతో పాటు దుర్మార్గాలు కూడా చేయడం జరుగుతాం. అందువలన మనం ఎక్కువగా అందరం నరకలోకానికి మనం మార్గం ప్రయాణం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతోంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పరమాత్మ మానవాళి తను సృష్టించినటువంటి ఈ మానవాళి పట్ల అత్యంత ప్రేమ ఆదరములు కలిగిన వాడై ఈ భగవద్గీత అనే దాని ద్వారా మానవుడు ఈ ప్రపంచంలో ఏ విధంగా బతకాలి, తరువాత తను మొట్టమొదటిగా పుట్టినటువంటి ఈ శరీరాన్ని 3 భాగాలుగా చేసుకున్నట్లయితే మొదట కింద భాగాన్ని నడుముకి కింద వరకు ఉన్నటువంటి భాగాన్ని అండము అంటారు. అంటే మన యొక్క సృష్టి తల్లిదండ్రుల కలయిక అక్కడే జరుగుతోంది, మన యొక్క పుట్టుక అక్కడే జరుగుతోంది. ఇదంతా కూడా చీకటిమయం. అక్కడి నుంచి రెండవ స్థితి పైకి ఇక్కడ మన యొక్క కనుబొమ్మల దాకా ఉన్నటువంటి ప్రాంతం ఇది రజోగుణ సంబంధమైంది. ఇది పిండం. దీనిలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే తల్లి గర్భంలో బిందు రూపంలో ఏర్పడినటువంటి శిశువు తర్వాత నెమ్మదిగా పెరిగి పిండంగా తర్వాత శిశువుగా మారి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడో ఇక్కడ మానవుడు చిన్న పిల్లవాడుగా పుట్టిన తర్వాత ఇదంతా పెరగడానికి కావలసినటువంటి ఆవశ్యకత, స్థితి, పెరుగుదల అన్నిటికీ ఆధారం ఈ ప్రాంతంలోనే జరుగుతోంది. అందువలన మానవుడు తిన్నటువంటి ఆహారాన్ని అరిగించడము, శక్తిని శరీరం అంతా కూడా సమానంగా వ్యాపింపజేయడము, ఇటువంటి శక్తియుక్తులు ప్రాణం నిలవడానికి కావలసిన వాయువుని తీసుకోవడం, ఆ వాయువు అన్ని రకాలుగా మార్చుకుని మళ్ళీ మానవుడు అన్ని క్రియలు నిర్వహించడం, ఇటువంటి ఈ ప్రాంతం, ఈ రజోగుణ ప్రాంతం అంతా కూడా చీకటి వెలుగుద్దుల సమ్మేళనంగా ఉంటుంది. అంటే పూర్తిగా చీకటిగా లేదు, కానీ కొంత చీకటి ఉంది కొన్ని ప్రాంతాల్లో. కొన్ని చోట్ల పరమాత్మ వచ్చి వాటికి శక్తి ఇవ్వడం వలన ఆ ప్రకాశంతో ఈ శరీరం లోపల ఈ రజోగుణం ఉన్నటువంటి ప్రాంతంలో పిండంలో మొత్తం కార్యక్రమాలన్నీ జరగడం జరుగుతోంది. అయిన తర్వాత మన యొక్క కనుబొమ్మల పై ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండం అంటారు. అంటే పూర్తిగా సత్వగుణ ప్రధానమైనటువంటి ప్రాంతం మనలో అక్కడ ఉంది. కాబట్టి ఆ ఒక ప్రాంతం పరమాత్మ యొక్క నివాస స్థానం. అక్కడి నుంచి వచ్చే శక్తి ప్రసారం ఈ మొత్తం శరీరాన్ని నడుపుతోంది. కానీ అనుశ్చితంగా ఉంటుంది, కానీ అది ఎప్పుడూ అవ్యక్తంగా ఉంటుంది, ఏం కనపడదు. ఏ విధంగా అంటే మనందరికీ అర్థం చేసుకోవడానికి కరెంటు వైర్లో ఉన్నటువంటి కరెంటు లైట్ వేసిన తర్వాత మనం ఉందా కరెంటు లేదా అని తెలుసుకోగలుగుతున్నాం, కానీ ఉత్తిగా మన కరెంటు ఉందా లేదా వైర్లో అంటే మనం చూసే అవకాశం లేదు. ఆ విధంగా మన శరీరంలో కనపడకుండా పరమాత్మ తన యొక్క శక్తిని అట్టే పెట్టుకున్నాడు. కాబట్టి మనిషి యొక్క శరీరం మొత్తంలో ఎక్కువగా అత్యంత ఉపయోగకరమైనది ఏది అనుకుంటే శిరస్సు. అందుకోసమని అన్నమాచార్యుడు ఏం చెప్తాడు అంటే, మునుగొని అవయవములు ఎన్నైనా మునుగొని అవయవములు ఎన్నైనా పనివడి శిరసే ప్రధానము. మునుగొని అవయవములు ఎన్నైనా పనివడి శిరసే ప్రధానము. ఎనలేని సురలు ఎందరు కలిగిన ఎనలేని సురలు ఎందరు కలిగిన మునపటి హరియే మూలంబో. వెదకిన నిధియే వేదార్థము మొదలు తుదను హరిమూలంబు. వెదకిన నిధియే వేదార్థము. ఇప్పుడు ఆలోచించండి, ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇంత శరీరం మనకి 72,000 నాడులు, తర్వాత 100 పైన ఎముకలు, ఎముక మజ్జ, రక్తము, ఇన్ని రుధిరము, తర్వాత శ్లేష్మము, పిత్తము, వాయువు, ఇన్ని కలిగి ఇంత శరీరం ఉన్నప్పటికీ
కేవలం ఈ ఒక్క ప్రాంతం సరిగా లేకపోయేటట్లయితే ఆదేశాలు లేవు, ఇది జడం. ఆయన అక్కడ ఉనికి ఉండబట్టే ఇక్కడ ఉన్నటువంటి హృదయం పనిచేస్తోంది, రక్త ప్రసారం జరుగుతోంది, రక్తం తయారవుతోంది నువ్వు తిన్న ఆహారం నుంచి. దీంతో నువ్వు శరీరాన్ని నడుపుతున్నావు. కానీ దురదృష్టవశాత్తు మనం అందరం కూడా లోపల ఉండి కనపడకుండా మనంతటినీ నడిపిస్తున్నటువంటి ఈ విశ్వాన్ని మనని కూడా నడిపిస్తున్నటువంటి పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడంలో మనం కొద్దిగా వెనకబడిపోతున్నాం. అందువలన ఈ శరీరమై నేనన్నటువంటి భావనలో మనం ఎంతసేపు నేను, నా శరీరము, నా కుటుంబము, నాకు సంబంధించిన విషయాలు అనేటువంటి ఒక స్వార్థమైనటువంటి చిన్న బుద్ధితో మనం విశాలత్వాన్ని కోల్పోవడం జరగడం ద్వారా తన తోటి ప్రాణుల పట్ల, తోటి జీవుల పట్ల కొంత దయార్థ హృదయం లేకుండా మనం కొద్దిగా అన్యాయంగా ప్రవర్తించడం ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ భగవద్గీత ప్రబోధం జరగటానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, సరే పాండవుల మధ్య కౌరవుల మధ్య విభేదాలు పొడచూపినాయి. వాళ్ళకి జూదంలో ఓడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం గడిపిన తర్వాత వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇస్తామని మొట్టమొదట ఒప్పుకున్నారు కౌరవులు. కానీ అది అయిన తరువాత వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ ఇమ్మంటే ఇవ్వలేదు. ఆ సమయంలో కృష్ణుడు రాయబారానికి వచ్చి కృష్ణ పరమాత్మ చేయడం మంచిది, పాండవుల్ని రెచ్చగొట్టద్దు, మీరు యుద్ధం చేస్తే నష్టం కలుగుతుంది, మన యొక్క కౌరవ కులమంతా కూడా నాశనం అయిపోతుందని ఎంత చెప్పినా కూడా వినలేదు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆఖరికి ధర్మరాజు కేవలం ఒక 5 ఊళ్ళు మేము ఇస్తే ఏదో బతుకుతాం, వాటి మీద వచ్చే పన్నులతో మేము బతుకుతాము, రక్తం తర్పణం చేయడం మంచిది కాదు, అందువలన ఈ రక్తహీనం మనం చేసుకోవద్దు మనం, అందుకని చెప్పని కూడా చెప్పినా కూడా అది కూడా వినలేదు. సో ఈ పరిస్థితిలో యుద్ధం అనివార్యమైంది. యుద్ధం అనివార్యమైన తర్వాత అర్జునుడు కృష్ణుణ్ణి నాకు రథసారథిగా ఉండమని అడిగాడు. వాడే ఆయన చేసుకున్న పుణ్యం ఏదో అదొకటే. అడగడం వలన కృష్ణుడు వచ్చి ఆయన రథసారథిగా ఉండి రథాన్ని తోలుతున్నప్పుడు యుద్ధానికి బయలుదేరి వస్తుండగా అర్జునుడు, బావా ఒకసారి 2 సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళి నిలుపు, నేను ఎవరెవరి వీరులతో కౌరవ వీరులతో యుద్ధం చేయాలో తేరిపారా చూసి నేను సన్నద్ధుడిని అవుతాను అని చెప్పి అనడం వలన ఆ 2 సైన్యాల మధ్యలోకి తీసుకొచ్చి ఆయన నిలబెట్టడం జరిగింది. జరిగిన తరువాత మనందరికీ కలిగేటువంటి వ్యామోహం ఆయనలో కూడా కలిగింది. చూస్తూ చూస్తూ నా గురువు గారిని, నా తాతగారిని, నా బాబాయిల్ని, మాయనల్లుని, మానమామల్ని, వీళ్ళందరినీ పినతండ్రులని వీళ్ళందరినీ చంపాల్సి వస్తుంది, ఇది అయ్యో ఇది వద్దు నాకు అని చెప్పి గాంధీవన్ చేతిలోంచి పడిపోతుంది బావా అని చెప్పి కూలబడిపోయాడు. అయితే కృష్ణ పరమాత్మ యొక్క పరిస్థితి ఏమిటి అనేటట్లయితే, ఈ అర్జునుడైనటువంటి వాళ్ళ ద్వారా అంటే ధర్మాన్ని రక్షించడానికి అర్జునుడైనటువంటి ధర్మనిరతి కలిగిన వాళ్ళ చేత ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాలి. కౌరవులు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టారు, అన్యాయంగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ వలన భూదేవికి చాలా భారం కలుగుతోంది, ధర్మ సంరక్షణ చేయవలసిన ఆవశ్యకత వచ్చింది. అది వీళ్ళ ద్వారా చేద్దాం అనుకుంటే వీడు కాస్త కూలబడిపోయాడు. కాబట్టి ఇతనికి ఈ నేను అనేటువంటి భ్రాంతి, అంతే కదా. ఇప్పుడు అర్జునుడికి తాతగారు ఎప్పుడు వచ్చారు, అన్నయ్యలు ఎప్పుడు వచ్చారు? అర్జునుడిగా పుట్టిన తర్వాత వచ్చారు. అంతకుముందు చుట్టరికాయలు ఉన్నాయా? మన విషయం కూడా ఆలోచించండి. మనం ఈ శరీరం ధరించి మనకు ఒక పేరు పెట్టి మనం పెరిగిన తర్వాత బంధుత్వాలన్నీ వచ్చినాయి. ఈయన నీ తండ్రి గారు, ఈవిడ తల్లి, ఇతరు నీ తోబొట్టువు, ఇతని చెల్లెలు, వీడు బాబాయి, వీడి తిండి, ఇవన్నీ వచ్చినాయి. ఈ శరీరం ముందు లేకముందు ఈ బంధుత్వాలు ఎక్కడున్నాయి? లేవు. కాబట్టి శరీరం నువ్వు కాదు. ఈ ధ్యాస అర్జునుడికి కోల్పోయిపోయింది. అందువలన అతనికి ఆ ధ్యాసని తీసేసి ఇతను కేవలం పరమాత్మ యొక్క అంశ, ఆ పరమాత్మ నీలో ఉన్నాడు కాబట్టి కేవలం నిష్పక్షపాతంగా నిర్మోహంగా నువ్వు కర్మ చేయడం మాత్రమే నీ యొక్క పని. ఆ విధంగా చేయమని అతనికి ఉద్బోధ చేయడానికి చెప్పిన పరిస్థితుల్లో వచ్చినటువంటిది ఈ భగవద్గీత. దీన్ని మనం అంతరార్థంలో గనక అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ
వాడబడుతున్నటువంటి కురుక్షేత్రం అనేటువంటి పదం మన శరీరానికి అప్లై అవుతుంది. ఇదే కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో మన దగ్గర 2 విభాగాలుగా ఈ శరీరం అతికించబడింది. ఒకటి అన్యాయపు పనులు, అవి చేసేటువంటి భాగం, ఇది రుణ భాగం లేక లెఫ్ట్ సైడ్. పుణ్యకార్యాలు నిర్వర్తించడం, విజయాని కోసం ప్రయత్నం చేయడం, దాన్ని రెండో భాగం కుడివైపు ఉన్నది. ఈ రెండిటి యొక్క సమూహమే ఈ శరీరం, కురుక్షేత్రం. అయితే ఎప్పుడెప్పుడైతే మానవుడు ఇదే కురుక్షేత్రాన్ని తన స్వార్థానికి, తన సొంతానికి లేక అందరినీ బాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఇది కురుక్షేత్రంగా, ఈ క్షేత్రం కురుక్షేత్రంగా వ్యవహరించబడుతోంది. అదే మానవుల్లో మరి భగవంతుడు కూడా ఉన్నాడు కదా. అతను ఎప్పుడైతే కొన్ని ధర్మకార్యాలు, పరుల పట్ల శాంతము, దయ, జాలి ఇటువంటి లక్షణాలతో కొంత సేవా కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఇదే క్షేత్రము ధర్మక్షేత్రంగా ఉపయోగించబడుతోంది. సో ఈ రెండు ఇక్కడ ఉన్నప్పుడు జరుగుతున్నది ఏమిటి? మానవుడి వలన జరిగితే పుణ్యము లేకపోతే పాపము జరుగుతుంది. కానీ పరమాత్మ పుణ్య పాపాలు రెండిట్లోనూ లేడు. ఆయన మధ్యలో ఉన్నాడు, దేనికి అంటుకోకుండా. అందుకోసమని భగవద్గీతలో చెప్పబడినటువంటి వేదవ్యాసుడు మొట్టమొదటి శ్లోకంలోనే తన యొక్క ఉద్దేశం ఏమిటనేది పూర్తిగా చెప్పడం జరిగిపోయింది. అది రేపు చూద్దాం మనం. ఓకే, కాబట్టి మానవుడు కూడా పుణ్య పాపాలు చేసుకుంటూ వెడుతున్నంత కాలం ఇంకొక జన్మకు వెళ్ళటం తప్పదు. అంటే ఆ విధంగా తను తాను బంధించుకోవడం జరుగుతోంది. అయితే అసలు కర్మ చేయకుండా ఉండే అవకాశం ఉందా? లేదు, కర్మ చేయాలి. కానీ దాని యందు బంధం లేకుండా, అంటే ఫలితం ఆశించకుండా నిష్కామంగా నువ్వు అంటిముట్టనట్టుగా కర్మ చేసుకోవడం కనుక నేర్చుకోగలిగితే అప్పుడు ఈ చేసిన కర్మల యొక్క బంధం నిన్ను బంధించదు. అందువల్ల నువ్వు మళ్ళీ కింద చీకట్లోంచి పుట్టే అవకాశం మళ్ళీ రాకుండా పోతుంది. ఎవరైతే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి పరమాత్మ ఉన్న స్థానంలోకి, నువ్వు వెలుగులోకి నువ్వు ప్రయాణం చేసి పైకి వెడుతున్నావో అప్పుడు మాత్రమే నీవు పునర్జన్మరహితుడు అవుతున్నావు. ఒక చిన్న ఆలోచన చెప్తాను మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి. ఒక శిశువు జన్మించిన తరువాత అతని యొక్క బ్రహ్మరంధ్రం ఖాళీగా ఉంటుంది. కేవలం తోలు మాత్రమే పైన ఉంటుంది, చర్మం, బొక్క ఇంత వెడల్పు బొక్క ఉంటుంది. ఆ సమయంలో వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరమాత్మతో సంబంధం ఉంది, వాడికి ఆ జ్ఞానం ఉంది. తరువాత పుట్టిన తర్వాత మనం రోజు ఆమదం ఇవన్నీ రాసుకుంటూ నాయన సుబ్బారావు అని పేరు పెట్టుకుని వాడిని పిలుచుకుంటూ వాళ్ళు అహంకారం పెంచుకుంటూ వచ్చేప్పటికీ ఇది ఒక బండ పెంకులాగా తయారైంది. ఆ బ్రహ్మరంధ్రం పూడిపోయి ఒక పెంకులాగా తయారైంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ పైకి వెళ్ళటం అనే మార్గాన్ని పూర్తిగా మర్చిపోయి శరీర ధ్యాసలో పడి మళ్ళీ కిందకే మనం వెళ్ళిపోయి మళ్ళీ జన్మల్లోకి వెళ్ళిపోతున్నాం. దానికి కావాల్సిన కర్మలన్నీ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం బంధించుకోవడం జరుగుతుంది. దీనికి మార్గాంతరంగా చెప్పబడిందే ఈ భగవద్గీత. ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు పరమాత్మ? వీడు శోకతప్తుడైపోయి నేను ఏమి చేయలేను, వద్దు బావా, నా వల్ల కావడం లేదు, ఇది చేస్తే అధర్మం అయిపోతుంది, కులభ్రష్టత్వం అవుతుంది, ఇవన్నీ చాలా వస్తాయి, మనం చూద్దాం నెమ్మదిగా. కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వాడికి ఆ మోహపు ఆలోచన నుంచి వాడిని బయటికి తీసుకురావాలి. ఈ శరీరం నీకు ఇవ్వబడింది ఒక పరమార్థం కోసం, ఒక మంచి పని చేయడానికి, ధర్మరక్షణ కోసం ఈ శరీరం నీకు ఇవ్వబడింది. కాబట్టి అటువంటి పని చేయమని అతన్ని ఉద్యుక్తుణ్ణి చేయడం కోసం చెప్పబడింది. అదేవిధంగా అర్జునుడు ఎవరో కాదు, మనందరం అర్జునుడే. మనందరిలో కూడా అదే దురదృష్టం మనలో కూడా వెన్నాడుతోంది, నేను ఈ శరీరం అనేటువంటి భావనతో. అందువలన మనం ఈ పరిధిని దాటి మనం ఆలోచించలేకపోతున్నాం. ఈ పరిధి దాటి ఆలోచించి మన తోటి ప్రాణులతోనూ మన తోటి మనుషులతోనూ మనం దయతో, స్నేహంతో, ద్వేషం లేకుండా, మనం అసూయ లేకుండా మనం గనక ప్రవర్తించగలిగితే ఈ శరీరము మంది కూడా ఒక ధర్మక్షేత్రంగా మారుతుంది. ఇలా చేసుకోవడానికి కావలసినటువంటి తగిన శిక్షణ ఇవ్వటానికి ఈ భగవద్గీత యొక్క అధ్యక్షం వచ్చింది. తరువాత ఇంకొక విషయం మనం చేయాల్సింది ఏమిటంటే అసలు భగవద్గీత అంటే ఏమిటి? మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకుని దాని మామూలుగా అంతరార్థం తర్వాత పెడదాం.
అసలు మనమందరికీ వ్యవహారంగా ఆలోచించాలంటే భగవంతుడు గీసిన గీత అని మనం ఆలోచించుకుంటే బాగుంటుంది, మన తేలిగ్గా అర్థం అవడానికి. ఈ భగవంతుడు గీసినటువంటి గీత ఏమిటా గీత అంటే, ఇందాక మనవి చేసినట్టుగా నీవు ఈ కనుబొమ్మల కింద తర్వాత నడుము పై భాగం మధ్యలో ఉన్నది నువ్వు ప్రపంచంలో బతుకుతున్నావు కదా. ఈ ప్రపంచంలో బతికేటప్పుడు నువ్వు ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటారు. తర్వాత ఏ పనులు చేస్తే నువ్వు పైకి పెడతావు గీత దాటి అనేవి తెలియపరచడానికి భగవద్గీత వచ్చింది. ఇంతకన్నా ఎక్కువగా మనం చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. సో అందువలన చాలా తేలికగా మనకు అర్థం అవడానికి ఆయన గీసినటువంటి ఒక లక్ష్మణ రేఖ మానవులందరికీ. తను ఉన్న స్థానాన్ని ఈ కనుబొమ్మల పైన ఉన్నానని చెప్తున్నాడు. అందుకని నీకు పనిచేస్తున్నటువంటి కర్మేంద్రియాలు కింద ఉన్నాయి, జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఇక్కడితో కిందకే ఉన్నాయి, పైకి లేవు, చూసుకోండి. సో వీటికి పైన తను ఉన్నాడు. అంటే శరీరాన్ని నడపడానికి కావాల్సినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కింద పెట్టిన తర్వాత వాటికి శక్తిని ఆయన ఇక్కడి నుంచి ఇస్తూ తను మాత్రం అంటి ముట్టకుండా ఉన్నాడు. ఏ విధంగా? అర్జునుని తీసుకెళ్లి 2 సేనల మధ్య నుంచోబెట్టడం అంటే రహస్యం అదే. అంటే ఈడ పింగళ, ఎడమ కుడి ఈ రెండూ కాకుండా మధ్యలో ఉండడం నువ్వు ఈ ప్రపంచంలో నేర్చుకోవాలి. భగవద్గీతలో ఉన్నటువంటి మొత్తం యొక్క అంతరార్థం ఇదే. సో దీన్ని తెలుసుకోవడం కోసం జరుగుతోంది ఈ ప్రస్తావన. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఈ 3 గుణాల ప్రభావంతోనూ సత్వగుణంలోకి వెళ్ళిన తర్వాత నీవు ఈ మామూలు ప్రపంచంలో ఇరుక్కుపోయి స్వార్థంతో సంకుచితంతో నీ యొక్క ఆలోచనలు కాకుండా ఎప్పుడైతే నీ ఆలోచన పరిధిని విస్తృతం చేసుకుని నీ పక్కన ఉండడం వాటి గురించి కూడా చూస్తాం అలవాటు చేసుకున్నప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ రజోగుణం యొక్క ప్రభావం తగ్గి నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం అనేది అందరికీ సాధ్యం అంటే కాదు, కానీ గురుముఖంగానే తెలుసుకోవాల్సి వస్తుంది యోగ మార్గంగా వెళ్ళదలుచుకుంటే. అలా కాకపోయినా ఈ ప్రపంచంలో ఆ మార్గం అందినా అందకపోయినా ఈ మార్గంలో మనం ప్రపంచంలో బతికేటప్పుడు మంచిగా బతకడానికి అవకాశం ఉంది. దానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వచ్చేటట్లయితే మనం ప్రపంచంలో బతకాలి. డూస్ అని చెప్పాను కదా, నువ్వు మామూలుగా ఇలా చేస్తూ ఉంటే ఆ పైకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది కొంతకాలం తర్వాత. అవి ఏమేమిటి అని మనం ఆలోచించేటట్లయితే మొట్టమొదటగా కామ్య బుద్ధితో యజ్ఞాదులు ఆచరించడం మానేయాలి. అంటే ఒక పని చేస్తే నాకేంటి అనేటువంటి దాంతో ప్రపంచంలో కర్మలు చేయడం కానీ లేక యజ్ఞాదులు నిర్వహించడం కానీ. యజ్ఞాలు చేస్తారు ఎందుకోసమని, ఫలాంది కావాలి నాకు, లేదా స్వర్గానికి వెళ్ళాలి, ఇటువంటి ఆలోచనతో. ఇప్పుడు మనకి యజ్ఞాలు చేసేవాళ్ళు తగ్గిపోయామనుకోండి, వేరే సంగతి. మనం ఏ యజ్ఞం చేయడం మనకు చేత కావట్లేదు, ఇది వేరే సంగతి. కాకపోతే ఇప్పుడు ఏంటి, ప్రపంచంలో చేస్తున్నటువంటి పనులు కానీ లేక యజ్ఞాదులు కానీ ఒక కోరికతో చేస్తే నీవు మళ్ళీ జన్మకి రిజర్వేషన్ చేసుకుంటున్నావు. ఇప్పుడు మరి యాక్చువల్గా మానవుడికి ఈ జన్మకు వచ్చిన తర్వాత అతని యొక్క ప్రధానమైనటువంటి ఆశయం ఏమిటి? తర్వాత జన్మలు లేవు, నువ్వు పరమాత్మ దగ్గరికి చేరాలి. మన నుంచి ఆయన ఆశించింది కూడా అదే. కానీ మనం అది వదిలేసి కిందకే వెళ్ళిపోదామనే ప్రయత్నంలో మనం మళ్ళీ జన్మకు కావాల్సినటువంటి రిజర్వేషన్స్ అన్నీ మనం తయారు చేసుకుని ఉంటున్నాం. కావున ఏమిటి, అలా కాకుండా మనం ఒక మంచి మనిషిగా మారి పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి కావలసినటువంటి సాధన సంపత్తి మనం సంపాదించుకోవాలంటే యోగ మార్గం వేరే ఉన్నది, పక్కకు మాట్లాడదాం. మామూలు మనిషి, సంఘంలో బతుకుతున్నటువంటి మనిషి ఏమి చేయాలంటే కర్మ ఆచరించకుండా మనం ఉండేటువంటి అవకాశం లేని దృష్ట్యా మనం చేసే కర్మ కేవలం భగవదార్పితంగాను లేక దాని ఫలితం ఏమన్నా కానీ నేను ఈ పని చేయాలి, చేశాను. ఇప్పుడు సపోజ్ మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాం అనుకోండి, ఒక క్లర్క్గా పనిచేస్తున్నప్పుడు ఒక ప్రతిపాదన, ఆయన ఏదో పర్మిషన్ అడిగాడనో ప్రతిపాదన వచ్చింది, దాన్ని రాసి నువ్వు పెట్టి పంపించేస్తే నీ పని అయిపోయింది. అది అతనికి అవుతుందా అవదనే దాంతో నీకు సంబంధం లేదు. అలా కాకుండా
అది అవడానికి అతనికి ఇవ్వడానికి అవకాశం లేని పక్షంలో కూడా అతని దగ్గర ఆశించి కొంత సొమ్ము తీసుకుని ఇవ్వచ్చని రాసావనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతోంది? ఉన్న విషయాన్ని నువ్వు వక్రీకరిస్తున్నావు నీ తెలివితేటలతో. అర్థమైందా? అలాగే రైతు ఉన్నాడు, పంట వేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు, సమయానికి వాన రాదు, లేదు పంట కోతకు వచ్చిన సమయంలో తుఫాను వస్తుంది. ఎవరిని నిందించగలడు? ఎవరిని నిందించగలడు? తన దురదృష్టాన్ని వాడి మాత్రం నిందించుకోవాలి. అంటే ఇలా జరగడంలో వచ్చినప్పుడు వాడు ఆ పంట అయిపోయింది కనుక తర్వాత నేను వ్యవసాయం చేయడం మానేస్తున్నాడా? చేయడంలా. ఎందుకని? ఇప్పుడు కాదే వచ్చే సంవత్సరం బాగుంటాననే ఆశ. అర్థమైందా? సో ఈ విధంగా నేను ఇవాళ తెలియని స్థితిలో అజ్ఞానంలో ఉన్నప్పటికీ నేను ఒక మార్గాన్ని ఎన్నుకుని సరైన మార్గంలో నేను వెళ్ళేటట్లయితే నేను ఒక మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉందనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో పెద్దలు చెప్పిన మాటను పాటించుకుంటూ వెళ్ళడం అవసరం. సో చేసే కర్మల్లో కామ్య బుద్ధితో చేయకుండా ఉండడం కావాలి. మనం అలా చేయలేకపోతున్నాం. ఏ పనిలో ఫలితం ఆశించకుండా మనం చేస్తున్నాం అండి? ఆలోచించండి. సో ప్రయత్నపూర్వకంగా దీన్ని మానుకోలేమా? ఏమిటి మానుకోవాలంటే ఏం చేయాలి అంటే కనబడిన వస్తువు వల్ల పొందాలనే కోరిక మానుకోవడమే మానేయడం. దాన్ని దృశ్య విషయ పరిజ్ఞాపం అంటారు. అంటే కంటికి కనబడినల్లా పొందాలనేటువంటి కోరిక అది లేకుండా ఉండడం అవసరం. తర్వాత రెండోది అకర్మణత్వం. కొంతమంది మహానుభావులు ఉన్నారు, నేను పుట్టుకతోనే బ్రహ్మ నాలో ఉన్నాడు, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను ఏ పని చేయక్కర్లేదు, కేవలం ఎవరన్నా పెట్టిని తింటూ బతుకుతూ ఉంటానని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు అన్ని జ్ఞానాలు తెలుసు, నేను ఏ పని చేయక్కర్లేదని. కానీ అటువంటి మహానుభావుడు రెండు రకాల స్థితుల్లోనే దొరుకుతారు మనకి. ఒకటేమిటంటే పూర్తి తమోగుణంలో ఉన్నవాడైనా, లేక అత్యంత మహాజ్ఞాని విశుద్ధ తత్వానికి చెంది జ్ఞాన సాక్షాత్కారం కలిగి ఉన్నటువంటి వాడైనా అవుతాడు. అయితే ఈ రెండో తరగతిలో చెందినటువంటి జ్ఞాన సముపార్జన కలిగిన మహానుభావుడు ఆయన కూడా కర్మ చేయకుండా ఉండడు. అయితే ఆయన చేసే కర్మ లోకహితం కోసం ఉంటుంది, తన కోసం ఉండదు. ఈ మొదటి తరగతి వాడు తమో గుణంలో ఉన్నవాడు, వాడు మామూలుగా చేయవలసిన పని కూడా చేయడు. ఆఫీస్కి వస్తాడు, సుమారు మామూలుగా మాట్లాడుకుంటే ఆఫీస్కి వస్తాడు, తిరుగుతూ ఉంటాడు. చాయ్ పీకేదానికి వెళ్ళాను, తాయి తాగడానికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటాడు. పని ఆయన చేయరు. అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం భగవద్గీతలో అంటే ఇవాళ మన అందరం ఉన్న పరిస్థితిని తెలుసుకుంటే కానీ మనం ఏ విధంగా మనం మారవలసిన అవసరం ఉందో చెప్పడానికి. కొంతమంది ఆఫీస్కి వస్తే పని మీద వేసుకుని పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వాడి కర్మను వాడు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ కర్మ చేయని వాళ్ళందరూ పోని ఖాళీగా ఉన్నారా అంటే ఆయన చేసేవన్నీ బయటకు వెళ్ళి రాజకీయాలే, తన డ్యూటీ ఏమిటో లేదు. సో ఈ విధంగా అజ్ఞానంలో ఉండి ఒకళ్ళు చెప్పినా వినకుండా తమ యొక్క కాలాన్ని వృధా చేసుకుంటూ ఉండవద్దు అని చెప్తున్నాడు. ఇవన్నీ చేయకూడని పనులు. మూడోది సోదరులు నాస్తికవాదం. అసలు భగవంతుడు అనేవాడు లేడు, అంతా ప్రకృతిలోనే జరుగుతోంది. అమ్మ నాన్న కలిస్తే మనం పుడుతున్నాం, ప్రకృతిలో దొరికిన ఆహారం తింటున్నాం, మనం బతుకుతున్నాం అనేటువంటి భావన తప్ప ఎవరు లేరు అనుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు అమ్మా నాన్న కలిసినంత మాత్రం చేత ఆ లోపల ఆ పిండం ఏ విధంగా తయారవుతోంది, దానికి ఊపిరి ఎవరు పోస్తున్నారు, ఇదంతా ఏం జరుగుతోంది అనేటువంటి దాని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. దాన్ని మనం కృత్రిమంగా చేద్దామనే ప్రయత్నం చేసినా కూడా విఫలమైపోయాం. సో అందువలన మరి వాడి లోపల ఊపిరి ఎట్లా వస్తుంది? మీరు పాడుతూ ఉంటారు కదా, రేణు రేణువున ఉన్నాడు భగవానుడు, తల్లి ఇచ్చిన పొట్టలో దాచే నిన్నెట్టులో, ఉల్లమున ఊపిరి ఆడించి అది ఎట్టులో. వాడికి శ్వాస ప్రాణవాయు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? ఎక్కడి నుంచి ఏర్పాటు జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. సో ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు తెలియకుండా ఈ నాస్తికవాదం అనేది అంత ప్రోత్సహించదగినటువంటి లక్షణం కాదు అని చెప్పడం. అందుకే అటువైపు వెళ్ళడం అనేది భగవంతుడి యొక్క ఉనికిని మనం చేజేతులా మనం రద్దుపరిచి మాట్లాడుతున్నాం, అది కరెక్ట్ పద్ధతి కాదు. తర్వాత రెండోది ఇంకోటి నెక్స్ట్ భౌతికవాదం. అంతా మెటీరియల్. భగవంతుడు ఉన్నాడా? నాకు చూపి. ఇది నేల, ఇది వ్యవహారం, ఇక్కడే ఉంది అంతా, పైన ఏం లేదు బయట ఏం లేదు అనేటువంటిది.
కానీ ఆ ఉన్న నేల ఆ భూమి మీద నువ్వు మామూలుగా వదిలేస్తే నువ్వు వెళ్ళిపోయి దున్నేసి విత్తులు పెడితే పంట వస్తుందండి? ఎన్ని ప్రకృతి శక్తులు దానికి సహకారం చేస్తే వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తే ఏదో ఒక అతీంద్రియమైన శక్తి, మనం భగవంతుడిని మనం అంటున్నాం, నువ్వు ఒప్పుకోవద్దు, రైట్, బాగానే ఉంది, కానీ ఒక అతీంద్రియమైన శక్తి అయితే దాని వెనకాల నడిపిస్తుందనే జ్ఞానం మనకు స్పృహ కలుగుతుంది. సో ఈ విధంగా భౌతికవాదాన్ని కూడా మనం తప్పించుకోవడం చేయడం అవసరమని భగవద్గీతలో చెప్పబడింది. రెండోది, శరీర క్లేశం సంబంధించుకుంటూ ధార్మికమైన తపస్సు అంటే ఏంటి? ఒంటికాల మీద నిలబడి చేయడం, ఆహారం మానేయటం, ఎండలో తపస్సు చేయడం, నీళ్లలో మునిగి తపస్సు చేయడం, ఇవన్నీ కూడా ఏమిటంటే శరీరాన్ని విపరీతమైనటువంటి కష్టానికి గురి చేస్తూ చేసేటువంటి తపస్సు మార్గం అంటున్నారు. కానీ న్యాయానికి మనం చేస్తున్న పనులకు శరీరం యొక్క బాధ్యత ఎంతవరకు ఒకసారి ఆలోచించండి బాబు. ఇప్పుడు అక్కడ ఏదో ఒక వస్తువు కనపడింది, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎవరు చూశారు దాన్ని? కళ్ళు చూసినాయి కదా. కళ్ళు చూసిన తర్వాత నీ కాళ్ళు నడిచి పెడితేనే కదా అక్కడికి వెళ్ళింది. తర్వాత నీ చేతితో తెంపితే వచ్చేసినాయి. అంటే నీకు సంకల్పం కలిగిన తర్వాత ఈ రెండు కరచరణాలు నీకు పనిచేసినాయి. అంతేగాని వాటంతా ఏమైనా వెళ్ళినాయా? వెళ్ళలా కదా. కాబట్టి లోపల ఏదో ఒక వస్తువు దాన్ని పొందమని చెప్తే దానికి అనుగుణంగా ఇవి ప్రవర్తన చేస్తున్నాయి. వాటంతటా వాటికి ఏమీ లేదు. సో ఆ వెనకాల ఉన్న శక్తి ఏమిటి? ఆ అతీంద్రియ శక్తే నేను భగవంతుడు ఉన్నా, నువ్వు వేరే ఇంకే పేరున్నాను, నష్టం ఏం లేదు. సో ఆ విధంగా చేసేటప్పుడు శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టడం వల్ల ఏది అది తపస్సు అని అనబడదు అని చెప్తున్నాడు. ఏమిటి మరి కావాల్సింది? అసలు ఇప్పుడు చూడగానే దాన్ని పొందమనే ఆలోచన పొందించింది ఎవరు? మన జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియము మనసు కలిసి చేయబట్టి ఈ కర్మేంద్రియాలు వెళ్ళి చేసినాయి. వీటిని ఎందుకు తప్పింపజేస్తావు? ఒంటికాల మీద కూర్చొని ఎండలో పెట్టి అది చేసి ఇది చేసి వీటిని ఎందుకు కష్టపెడతావు? తప్పింపజేయాల్సింది ఏంటి? నీ మనసుని, ఇంద్రియాన్ని. అందుకని కళ్ళు పూర్తిగా మూసుకో, బయట ఏం చూడకో, మనసును లోపల లగ్నం చేయి, కూర్చో, అప్పుడు నీవు అవి నిన్ను బాధించవు. ఆ విధంగా నిన్ను నియమించుకోవాలి. కాబట్టి ఇంద్రియాలని మనస్సును తప్పింపజేయడం మాత్రమే తపస్సు అనబడుతుంది, కానీ శరీరాన్ని కష్టపెట్టడం మాత్రం కాదు. కాబట్టి ఈ నేను ఒక పొద్దున్న ఏమీ తిన్ను, మంచినీళ్ళు తాగను, ఇవన్నీ కూడా అవసరం లేదు. పరమాత్మ చాలా విస్పష్టంగా భగవద్గీతలో చెప్పింది ఏమిటంటే మితమైనటువంటి ఆహారము, మితమైనటువంటి నిద్రతో యోగాన్ని సాధించమని చెప్పారు. అసలు తినకుండా కానీ అసలు నిద్రపోకుండా కానీ చేయమని ఎక్కడా చెప్పలేదు. ఎందుకని? ఒక శరీరం అనేది ఏర్పడిన తర్వాత దాని యొక్క ధర్మాలు నిర్వహించడానికి కావలసినటువంటి ఏర్పాటు మనం చెయ్యాలి. అది చేయకుండా ఉండడానికి వీల్లేదు. తర్వాత రెండోది మిథ్యాచారం. సరే, దీంట్లో ఏమిటి చేస్తున్నారయ్యా అని చెప్పంటే ఈ కర్మేంద్రియాలన్నీ మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మనసుతో ఇప్పుడేమిటి మిథ్యాచారం? ఇప్పుడు మాల తిప్పుతూ ఉంటారు, మనసుతో చేసేదంతా వ్యాపారమే. అంటే ఇక్కడ ఏమిటంటే కూర్చొని నువ్వేదో నేను లోపల కూర్చోగానే ఏమిటి ఆలోచనలు? దుకాణం ఏమైందో, ఇంట్లో పిల్లాడు ఏమయ్యాడు, ఆఫీస్ ఏమైందో, అదేమైందో, ఇదేమైందో, ఇదే ఆలోచనలు. అందరికీ జరిగే పనే ఇది. సో ఇక్కడ కావాల్సింది భగవంతుని చేరాలంటే ఏమిటి? మన అసలు ప్రపంచంతో కట్టేసేది ఏమిటి? మనస్సు. మన యొక్క మనసు ప్రపంచ విషయాల్లో లగ్నమైనప్పుడు మనకి ఏకాగ్రత లేకుండా పోతోంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నియంత్రించవలసింది మన మనసు అయితే, శరీరంతో ఊరికే మాల తిప్పుతున్నానంటే మనసు అక్కడ లేకుండా మాల తిప్పితే ఉపయోగం ఉంది? లేదు, ఫలితం రావడంలా. సో అయినప్పుడు ఇది నువ్వు నిష్కల్మషమైన మనస్సు ఏకాగ్రతతో నువ్వు చేస్తే ఈ జపమాల తిప్పకపోయినా పర్వాలేదు, వేషాలు వేసుకోకపోయినా పర్వాలేదు. అర్థమైందా? సో ఇటువంటి మిథ్యాచారాలు ఇవి మనని చెయ్యొద్దని చెప్పడం జరిగింది. డోంట్స్. సరే, మరి ఈ జన్మకు వచ్చాం, మనం ఉండలేం, కొన్ని లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి, మనం అన్ని గుణాలతో ఉన్నాం కాబట్టి. అటువంటప్పుడు అక్కడ కొన్ని విషయాల పట్ల ఏ విధంగా మనం జాగ్రత్త పడాలి అని అంటే మనకి మామూలుగా కోపం వస్తుంది. మనం అన్నది కాదంటే కోపం వస్తుంది. నువ్వు కావాలంటే అది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఉంటుంది, చూసుకోండి మీరు కావాలంటే.
వాడు అడిగింది ఇవ్వలేదనుకో, వాడు కోపం వచ్చి ఏడుస్తాడు, వాడు చేతనైన పని. ఏడ్చిన తర్వాత కొత్తగా ఏడుస్తున్నాడు కదా, నా వస్తువు ఇస్తావు. వాడి యొక్క రెసెంట్మెంట్ అంటే అయిష్టతని ఏ విధంగా వ్యక్తం చేస్తాడంటే అది ఇస్తే అవతల కొడతాడు. అవునా కాదా? అంటే వాడికి అక్కడి నుంచే అహంకారం స్టార్ట్ అవుతుంది. కోపం వస్తే దాన్ని ప్రదర్శించాలి. సరే, కోపం రాకుండా ఉండకూడదంటే వస్తుంది. ఎందుకని? మనకున్న గుణాలను బట్టి కోపం వస్తుంది. అయితే దీనివలన మనం చేయవలసింది ఏమిటంటే, కోపం వచ్చినప్పుడు మామూలుగా మా ప్రపంచంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఒక 10 అంకెలు లెక్క పెట్టమని చెప్తారు. సరే, అది మనం పాటించగలుగుతున్నాం లేదా అది వేరే విషయం, పక్క పెట్టండి. ప్రయత్నపూర్వకంగా ఒక 10 లెక్కించు. అప్పుడు కూడా కోపం ఉందనుకో, దాని మీద ఏదో యాక్షన్ తీసుకో. లేదు, ఒకవేళ కోపం వచ్చింది, నువ్వు వ్యక్తపరచాల్సి వచ్చింది, వ్యక్తపరచు. కానీ మనసులో ఆ కల్మషం పెట్టుకో. అంటే ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. అక్కడ కోపంతో చెప్పాలి. ఎందుకంటే కోపం లేకపోతే నువ్వు గట్టిగా చెప్పలేవు. బతికినవాడితో చెప్తావు అనుకో, వినడు. పిల్లవాడు మొండికి వేస్తుంటాడు, ఏం చేస్తావు అప్పుడు? కాస్త ఒక చిన్నది పిర్ర మీద వేసి అప్పుడు చేయిస్తాం. అట్లాగే కోపాన్ని ప్రదర్శించు, కానీ మనసులో పెట్టుకో. ఎందుకని? మనసులో పెట్టినప్పుడు అది క్రోధంగా మారిపోతుంది, ఒక వాసన ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఎస్ ఇవాళ అవసరం కేకలేసాం అంతే, మళ్ళీ అరగంట తర్వాత వాడు మళ్ళీ మనవాడే అంతే. జరిగిన పొరపాటును సరిదిద్దాం తప్ప వాడి మీద మనకు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి లేదు. ఆ విధమైనటువంటి కోప ప్రదర్శన పర్వాలేదు. తర్వాత 2, వస్తువులు చూడగానే, ఇప్పుడు ఇందాక చెప్పాను, దృశ్య విషయాలు వాసనల మీద వాటి మీద ప్రలోభం రాకుండా ఉండకూడదు అనే విషయం చెప్పాను. వీటి మీదకి వచ్చేప్పటికంటే మనకు మామూలు కనపడంగానే టెంప్టేషన్ అనిపిస్తుంది, ఉంటే బాగుంటుందేమో. నిజంగా అది అవసరమా కాదా మనకు తెలియదు. ఆ విధంగానే ఇంటి నిండా సామాను చేస్తూ ఉంటాం, మన అందరం కూడా చేసే పని. ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళేవాళ్ళు చేసే పని. అక్కడ పెడతారు, వస్తువు చూడంగానే అది అవసరం ఉన్నా లేకపోయినా బాగుందని కొనుక్కొచ్చి పెడతారు. ఈ విధంగా ఇళ్ళన్నీ నింపుతూ ఉంటాం, అది బయట పారేయలేం, ఇంట్లో జాగా ఉండదు. మనందరికీ జరిగేటువంటి ఇది. సో ఇక్కడ భగవంతుడు మనకి ఒక మార్గం చూపించాడు దీంట్లో. ఏమిటంటే దుఃఖదోషానుదర్శనం. ఆ వస్తువు కనపడింది, ఆ వస్తువు కనపడంగానే కొందాం అనుకున్నప్పుడు ఒకటి పెట్టి కొన్ని తీసుకెళ్తే ఇప్పుడు సరే 1000 రూపాయలు 2000 అవుతుంది అనుకో, బాగానే ఉంది, దీన్ని ఎక్కడ పెట్టాలా? పెట్టిన తర్వాత దుమ్మడితే రోజు మళ్ళీ తుడుస్తూ ఉండాలా? ఇవన్నీ లేనిపోని తగులాడు, ఎందుకు ఇది వద్దులే అని మానేశారు. సో ఆ విధంగా చూడగానే వస్తువు పట్ల మనకి వ్యామోహం కలగకుండా మన మనసును మనం కొద్దిగా వాడడం అలవాటు చేయాలి. సో కొన్నాళ్ళు ఈ విధమైనటువంటి అలవాటు చేస్తే మన మనస్సు మనం బయటికి వెళ్ళినప్పుడల్లా అది ఇది కొనమని ఏడిపించడం మనకు కొద్దిగా తగ్గుతుంది. ఈ విధంగా మనం ప్రపంచంలో ఉండడానికి చేయడానికి అవకాశం ఉంది. తర్వాత మనందరికీ మరీ అనారోగ్యం కలిగినప్పుడు చచ్చిపోతానేమో భయం వేస్తుంది. అసలు మరి చచ్చిపోవడం అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి? దేనికి వస్తుంది మరణం? శరీరానికి వస్తుంది అంతే కదా. మరి నువ్వు శరీరమా? ఈ ఆలోచన ఎప్పుడు మనం చేయట్లా, అది చెప్పేది. అందువలన చచ్చిపోతానేమో, ఏమైతుంది చచ్చిపోతే? శరీరం పోతాం అంతే కదా. వేసుకున్నాను చొంక అంగి, మాచిపోయింది, తిప్పి మా అవదేశాన్ని ఇంకోటి వేసుకున్నాను అంతే. నువ్వు ఎల్లప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నావు. జీవుడు, మనందరం జీవులం. కాబట్టి ఈ జీవితం పరమాత్మతో ఐక్యం చెందే వరకు మనం విడిగా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఏ విధంగా అంటే 2 రైలు పట్టాలు వెళ్తున్నట్టుగా సమాంతరంగా మనం నడుస్తున్నాం. మనకి శక్తి ఇవ్వడానికి ఆయన ఓ పక్కన అలా కాపు కాచి ఉన్నాడు, మనం నడుస్తూ ఉన్నాం. ఈయన వల్లనే, ఈ శక్తి వలన మనం నడుస్తున్నాం అనే స్పృహ మనకు పోతోంది. అందువలన మనం మనంతటా నడుస్తున్నాం అనేటువంటి భ్రమలోకి వస్తున్నాం. అప్పుడు ఇది ఆగిపోతున్నామన్న భయం మనకు కలుగుతోంది, చచ్చిపోతామేమన్నా. సో ఇక్కడ మనం అది కలిగినప్పుడు ఏమనుకోవాలి? శరీరమే కదా పోతోంది, పోనీ నిన్న విడిచిన బట్ట వదిలేశాను కదా, కొత్త బట్ట వేసుకున్నాను, అదే జరుగుతోంది అనేటువంటి ఆలోచన నువ్వు ఒకసారి చేయగలిగితే మానసికంగా ఆ క్లేశము, ఆ భయము నీకు పోయే అవకాశం ఉంది. తర్వాత నేను ఎప్పుడు శాశ్వతుణ్ణే, దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు.
నువ్వు ధరిస్తున్నటువంటి దేహాలు ఏవైతే ఉన్నాయో అవే అనిత్యం పోతున్నాయి, కానీ దేహి నిత్యుడు. ఎంతవరకు వీడు నిత్యుడు అంటే పరమాత్మతో సంయోగం చెంది ఉనికి కోల్పోయే వరకు వీడు నిత్యుడు. అందుకే అక్షర పరబ్రహ్మ యోగంలోకి వచ్చి చెప్పినప్పుడు క్షరము అంటే ఈ దేహం, అక్షరుడు అంటే జీవుడు. అంటే మళ్ళీ అక్షరుడు అన్నంత మాత్రం చేత అక్షర పరబ్రహ్మం కాదు, ఆయన పరమాత్మ. అక్షర పరబ్రహ్మం పరమాత్మ, ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. ఈ జీవుడు, ఈ దేహుడు అక్షరుడు అనబడుతున్నవాడు ఎంతవరకు అక్షరుడు అంటే ఆయనతో కలిసిపోయే వరకు అక్షరుడు, క్షయించకుండా ఉంటున్నాడు. సో వీడే బట్టలు మార్చుకుంటున్నాడు. సో ఈ జ్ఞానం కలిగినప్పుడు మనం మరణాన్ని గురించినటువంటి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. తర్వాత కామాది వికారాలు. మామూలుగా కోరికలు ఒకటే కాదు, కామం. మామూలుగా ఎందుకు అసలు కామం పెట్టబడింది మానవుడికి అని ఆలోచిస్తే, ఒక ధర్మబద్ధమైనటువంటి వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులు ఇరువురు కలిసి వంశాభివృద్ధి కోసం సంతానాన్ని కనడం అనేది పరమాత్మ భగవద్గీతలో మనకు అంగీకారం చెప్పాడు. ఆ కామాన్ని నేను ఒప్పుకుంటాను అని చెప్పి. కానీ మనం అక్కడితో ఆగుతున్నామా లేదా అనేది ఎవరికి వారు ఆలోచించండి. ఈ ప్రకోపం, ఈ వికారం ఎక్కువ అవడం వలన ఇవాళ సృష్టిలో జరుగుతున్నటువంటి, మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఎన్నో రకాలుగా జరగడానికి మూల కారణం ఈ కామ ప్రకోపం. విచక్షణారహితమైనటువంటి కామం మనుషుల్ని అధపాతాళానికి తొక్కేస్తోంది. సో దీని మీదట నియంత్రించుకోవడం వల్ల నువ్వు పాపాల పంకిల నుంచి కొంత దూరంగా ఉండే అవకాశం ఉంది. దీన్ని నియంత్రించుకోవడం అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. కేవలం ఒక భార్యాభర్త ఉన్నప్పుడు ఆ భార్యాభర్త వాళ్ళిద్దరితోనే సందుగా ఉంటే సరిపోతుంది. భార్య ఇంకొక పురుషుడు కోసం, భర్త ఇంకొక స్త్రీ కోసం ప్రయత్నం చేయడం అన్యాయం. ఇది ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతుంది. దీనివలన దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం, కానీ అవి తెలియడం లేదు మనకి. సో ఈ విధంగా మనం నియంత్రించుకోవచ్చనే చెప్పారు. తర్వాత ఇక ఆఖరిది నెక్స్ట్ ఇంకోటి, ఇతరుల మీద అసూయ, ద్వేషం. ఇది ఎందుకు కలుగుతుందో మనకు తెలియదు. వాడు మంచి చొక్కా వేసుకొచ్చాడు మన పక్కవాడు, అబ్బా పెరిచిపోయే చొక్కా. నువ్వు ఆల్రెడీ అంతకుముందు అటువంటివి వేసుకున్నావు చాలాసార్లు, కానీ పక్కోడు వేసుకున్నప్పుడు నీ చొక్కా నువ్వు వేసుకుని నువ్వు చూసుకోలేవు కదా రోజును, నీకు తెలియదు దాని విలువ. పక్కోడు చొక్కా వేసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది తొందరగా. అక్కడి నుంచి అసూయ. దీనికి అకారణం, ఏం సంబంధం లేదు. వాడు డబ్బులతో కొనుక్కుని వేసుకున్నాడు, నీకెందుకు అసూయ? ఒకడెవడో మంచిగా ఉన్నాడు, వాడిని చూసి అసూయ. వాడు సరిగా రోజు పూట 2 పూటలు అన్నం తింటున్నాడు, మనకు అనవసరంగా అసూయ. ఈ లక్షణం న్యాయంగా మనకు ఉండవలసిందా? వాడి అర్హత ప్రకారం వాడికి వచ్చిందని మనం అనుకుంటే సరిపోతుంది కదా. అంటే ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు ఈ భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పినటువంటి ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే, ఓయే అర్జున, నీ దగ్గర నువ్వు అనసూయుడు అంటాడు. అంటే నీకు అసూయ లేదు కనుక నీకు నీ జ్ఞానం చెప్తున్నానని. సో ఆ విధంగా అసూయ లేకుండా మనం ఉండగలిగిన రోజున భగవద్గీత యొక్క అర్థం మనందరికీ పూర్తిగా అర్థం అవుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా దాన్ని నియంత్రించుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత ప్రాపంచిక విషయాలు కలిగినప్పుడు మనకు కలిగే గర్వం, అష్టమదాలు. అర్థమైందండి? సో ఆశ్చర్యం వచ్చింది, ఇంకెవరూ కనపడరు, ఎవరిని లెక్క చేయం. నేను ఎవరు అనుకున్నావు, మాట్లాడడమే ఆ విధంగా పెడుతుంది. ఏమండి, ఇది మరి ఉండవలసిన లక్షణమా? కాదు. సో కొన్ని ఏదో అందమైన భార్య రాగానే చాలా ఇదైపోవడం, లేదు కొత్త కారు తలతల మెరిసే కారు కొనుక్కోగానే ఇది రావడం, ఇట్లా ఒక రకం కాదు. ఇవన్నీ ప్రపంచ విషయాలే. ఆలోచించండి ఒక్కసారి. పరమాత్మ నాకు తెలిసాడని సంతోషంగా ఉన్నవాడు ఏ విధంగానూ ప్రకటించడు. వాడి సంతోషంలో వాడు ఉంటాడు తప్ప ఎక్కడ బయట ప్రకటన చేయడు దాన్ని. ఆయన సంతోషంలో ఆయన ఉంటాడు. మనం బయట వస్తువు ఒకటి దొరికితే దానికి సంతోషం ప్రకటించుకోవాలి, దంభం కొట్టాలి, లేకపోతే మనం ఉండలేం. సో ఇటువంటి లక్షణాలు మనం ప్రయత్నపూర్వకంగా అదుపులో కనుక పెట్టుకుంటే ఈ వచ్చిన మానవ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు అనేటువంటి విషయం మనకి తెలియపరచబడుతోంది.